కనుక మనం సాయం చేయగలిగి ఆ కుటుంబం నష్టపోయిన దానికి కాంపెన్సేట్ చేయగలిగితే వాళ్ళు తర్వాత కోర్టులో సీరియస్గా ఉండదు, నిదానంగా కొన్ని రోజులు పోయాక కేసు పక్క వెళ్ళిపోతుంది. లోక్ అదాలత్ లాంటి వాటిలో మేనేజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి కూడా ఇట్లాంటి చాలా వరకు. అట్లాంటివి జరిగి ఉండేది, అది రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ప్రెషర్ పెరిగిపోతూ ఈ ప్రెషర్లో తప్పటడుగులు వేశాడు ఆయన. తన కొడుకుకు బదులు ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి ఆ వయసు కలిగిన కుర్రోడిని సరెండర్ చేయటం, వీళ్ళు కూడా ఆ విధంగానే కేసు కట్టేయడానికి పోలీసులు కూడా సిద్ధపడిపోయారు. అప్పుడే ఎన్ని కోణాల్లోకి ఉంటది, ఎంత డబ్బులు పోసి ఉండాలి. ఆ తర్వాత ఆంధ్రజ్యోతోడు దాన్ని హైలైట్ చేసి సీసీ ఫుటేజీలు అయితే తెప్పించి, సీసీ ఫుటేజీలు వాళ్ళ అబ్బాయి ఉంటే ఇంకోళ్ళని ఎవరినో చూపెట్టడం ఏంటని రాశాక అప్పుడు పోలీసుల మీద ప్రెషర్ పెరిగిపోయింది, పార్టీ నుంచి కూటమి నుంచి. అంటే పార్టీలో వాళ్ళ దగ్గర నుంచి పోలీసుల మీద ప్రెషర్ పెరిగిపోయింది, ప్రభుత్వం నుంచి. అప్పుడు పోలీసులు తమ పీకకు చుట్టుకుంటుందన్న ఉద్దేశంతో కేసు కట్టే ప్రయత్నం చేశారు. ఈలోపు వాస్తవంగా అక్కడ వినబడుతున్నది ఏంటంటే, శ్రీకాకుళంలో ఆ కుటుంబంతో సిదిరప్పలరాజు మాట్లాడి దాదాపు 10 lakhs ఇవ్వడానికి ఇది సిద్ధపడితే, అవతల ఈ గౌతు అమ్మాయి ఉంది కదా శిరీష, ఆమె వీళ్ళని కేసులో అరెస్ట్ చేయాలి, మీ వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఓ 10 lakhs నేను ఇప్పిస్తాను ప్లస్ ఒక ఇల్లు ఇప్పిస్తాను అని చెప్పిందని, దాంతో వీళ్ళు ఇతని వల్ల ఒక 10 lakh క్యాష్ అవతల